అంటేనే పోరుగల్లు. అటువంటి పోరుగల్లుకు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. అధికార మదంతోని, పిచ్చి చేష్టలతోని, చిల్పి చేష్టలతోని నిన్న రేవంత్ రెడ్డి గారు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి ఒక ఉద్యమకారుని పట్టుకొని నానా మాటలు అన్నాడు. నీ చిల్పి మాటలు, చిల్పి చేష్టలు, అధికార మదమంతా కూడా ఈ పోరుగాళ్ళ నుంచి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ అనే వాడిని మొలికెత్తనీయరట. నువ్వు కాదు కదా, నీలాంటి 100 రేవంత్ రెడ్డి వచ్చిన నీ గతంలో ఉన్నటువంటి నీ గురువు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి సమైక్యవాది అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా కేసీఆర్ గారిని ఏం పీక్కోలేకపోయాడు. నీ తరం ఏమవుతుంది? ఈరోజు కేసీఆర్ అనే మొలక తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకొని ఉన్నది. తెలంగాణ ప్రజల హృదయాలలో మొలకెత్తినటువంటి ఆ మొలక వటావృక్షంను నువ్వు ఎవ్వరు కూడా నీలాంటి 100 రేవంత్ రెడ్డిలు వచ్చినా కూడా ఏం కాదు. పైపెచ్చు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించినావు. దాని పునాది రాయి ఏంది, దాని స్థల సేకరణ ఏంది కనీసం తెలుసుకోలేక, కనీసం అది ఎవరు ప్రారంభించినని నీ నోటి నుంచి ప్రస్తావిస్తాం అనుకున్నాం. నీ అనుచరులు కూడా చెప్పనట్టున్నది. దానికో చరిత్ర ఉన్నది. ఇంతకుముందే పల్లగారు చెప్పిండ్రు. గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో కాళోజీ గారు చనిపోయి 2002లో చనిపోతే 2004 వరకు 2 సంవత్సరాల పాటు నీ పాత గురువు ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు. కాళోజీ ప్రస్తావనే లేదు. 2004 నుంచి 2009 వరకు మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. కాళోజీ ప్రస్తావన లేదు. కానీ కాళోజీకి సముచిత గౌరవం ఇచ్చి ఆ రోజు 2009లో ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత కవులు, కళాకారులు, కాళోజీ ఫౌండేషన్ వాళ్ళు 300 గజాల స్థలం కావాలంటే 3 ముఖ్యమంత్రులను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోషయ్య గారిని కలిస్తే 3 గజాల స్థలం ఆ రోజు మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ ఇంతకుముందు పెద్దలు రాజన్న చెప్పినట్టు 100 రోజుల తన పాలన ముగించుకొని కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి కాళోజీ గారి కుటుంబాన్ని కలిసి వారికి అన్ని రకాలుగా చేయూతనిచ్చి కవులు, కళాకారులను గౌరవించి వారి సూచనల మేరకు బ్రహ్మాండమైనటువంటి ఆడిటోరియం దేశంలోనే బ్రహ్మాండంగా ఉండాలి, కవుల కళాకారులకు ఉపయోగపడాలని చెప్పి నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని చిల్లర మల్ల మాటలు మాట్లాడితే పోరుగాళ్ళు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నువ్వు అన్నట్టు కాళోజీ గారు కొటేషన్ తీసుకున్నారు. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలో పాత్ర పెట్టడం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమేరకు తరిమి కొట్టడం. ఖచ్చితంగా ఆ కొటేషన్ నీకు, నీ అనుచరులకే ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు మరవలేదు, వరంగల్ ప్రజలు మరవలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే నీ గురువైనటువంటి చంద్రబాబును ఆ సూచనల మేరకు, ఆ డైరెక్షన్ మేరకు నువ్వు, నీ అనుచరులు తుపాకులు, రైఫిళ్ళు, పిస్టళ్ళు పట్టుకొని ఉద్యమకారులపైన కాల్పులు చేసిన సంఘటన ఇంకా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారు. అది ఖచ్చితంగా మీకే కాళోజీ గారి కొటేషన్ వర్తిస్తుంది. అది తూచా తప్పకుండా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ పార్టీని ఈ ప్రాంతంలో పాతరేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ఏ తీరుగా అమలు చేయాలనేది ఆలోచించండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు, ఈ చిల్లర మాటలు బంద్ చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనోభావాలు ఏంది,
ఇంకా నువ్వు వరంగల్లో రైతు డిక్లరేషన్ అన్నావు. రైతులందరూ కూడా చర్చించుకుంటున్నారు, రైతులు కూలీలు చర్చించుకుంటున్నారు, కౌలు రైతులు చర్చించుకుంటున్నారు. నువ్వు ఇస్తా అన్నటువంటి 15,000 ఇస్తారు కావచ్చు అని ఆశపడ్డారు, కానీ భంగపడ్డారు. మహిళలందరూ కూడా ఎంతో ఆశతోనే వచ్చిండ్రు. వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేరుస్తారు కావచ్చు అనుకున్నాను. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నావు, లేదు. విద్యార్థులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి హామీ కాలేదు. ఈరోజు విద్యార్థులందరూ కూడా భంగపడ్డారు. ఈరోజు స్కాలర్షిప్లు లేక ఫీ రీయింబర్స్మెంట్ లేక, ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్లకు రీయింబర్స్మెంట్ చెల్లక, వాళ్ళ దగ్గర పిల్లలు సర్టిఫికెట్లు అన్నీ ఉంచుకొని వాళ్ళు ఇయ్యక, ఇటు మేనేజ్మెంట్ వారు ఫ్రీ రీయింబర్స్మెంట్ రాక, ఇటు విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోలేక విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు పురుగన్నం తిని అవస్థపడుతున్నటువంటి పరిస్థితి. వారిపైన దృష్టి పెట్టు. భారత రాజ్యాంగంలో 2 ప్రాథమిక హక్కులు, విద్య, వైద్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన మరి బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధ చూపెట్టి ఫోకస్డ్గా ఈరోజు ఈ పోరుగల్లులో బ్రహ్మాండంగా 24 అంతస్తుల మరి ఆసుపత్రి నిర్మాణం చేస్తే దానికి నిధులు ఇవ్వవు. దాన్ని